Mm. Hi guys, welcome back to my YouTube channel Tallari Vlogs. I'm so sorry ఎందుకు చెప్తున్నాను అంటే బికాస్ చాలా రోజుల నుంచి నేను మీతో కనెక్ట్ అవ్వట్లేదు అండ్ మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా కూడా వావ్ డైట్ వీడియో చేసినప్పుడు యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ నేను మీకు అప్పుడు ప్రామిస్ చేశాను నేను కరెంట్ ఏ డైట్ చేస్తున్నాను ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దిస్ పర్సన్ శ్రవంతి అరుకుల 8761. తను నా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కింద కమెంట్ చేస్తుంది మీ రిజల్ట్ ఏమైంది ఏంటి అనేది. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్ బికాస్ ఎందుకంటే ఒకరు ఫాలో అప్ అవుతున్నారు మనం పోస్ట్ చేసిన కంటెంట్కి ఒకరు ఫాలో అప్ అవుతున్నారు అంటే ఐ ఫీల్ వెరీ గుడ్. బట్ నాకు యాక్చువల్లీ టైం దొరకలేదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ బట్ ద థింగ్ ఇస్ రైట్ బ్యాక్గ్రౌండ్ దొరకలేదన్నమాట. మనం ఎప్పుడైనా ఏం చేస్తాం యాక్చువల్లీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా మనకి అన్ని మంచిగా ఉండాలని అనుకుంటాం కదా. సో అలాంటి టైం దొరకలేదన్నమాట. అందుకోసమే ఇప్పటి వరకు ఈ వీడియో చేయలేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా మీకోసం నేను వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది న్యూ ఫేసెస్ అనమాట, చాలా మంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి. నేను అప్పుడు మనకి అంటే ఒక 1 month కింద 500 సబ్స్క్రైబర్స్ ఉండే, ఇప్పుడు మాత్రం 650 సంథింగ్ ఉన్నారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మన ఛానల్ గ్రో అవుతుంది. ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ నన్ను మీరందరూ మంచిగా ఇలాగే సపోర్ట్ చేయండి. ఐ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ యునో ద గుడ్ కాంటెంట్. అంటే నాకున్న రిసోర్సెస్తోని నేను గుడ్ కాంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకోటి నన్ను లైక్ అంటే డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఆపుతుంది మాత్రం యునో కొన్ని ఇష్యూస్ లైక్ ఇంట్లో ఇష్యూస్ కావచ్చు, లైక్ బ్యాక్గ్రౌండ్. నాకు ఎప్పుడు సెల్ఫ్ డౌట్ అనమాట. అంటే నా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉందా లేదా అన్న డౌట్ ఉంటుంది కదా. అంటే ఒకరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇల్లు బాగుండాలి, ఇల్లు మస్తు లుక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి, ఇలాంటివన్నీ చూసుకుంటారు కదా. కానీ నేను మాత్రం అంటే ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో అక్కడ నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంట్లో అయితే కుదరదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైం కాశ్మీర్ నుంచి తెచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్తో చేసినానో ఇట్ డజంట్ హ్యావ్ గుడ్ లైట్ అనమాట. లైట్ లేకపోవడం వల్ల, మంచి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ద మెయిన్ రీజన్ అదే అనమాట. బట్ హోప్ ఎవ్రీథింగ్ రిజాల్వ్ సూన్. అన్ని రిసోర్సెస్ మనకి మంచిగా ఉండాలి. నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ యూట్యూబ్ చేయాలన్నా, మంచి మంచి కాంటెంట్ చెప్పాలన్నా. ఐ హ్యావ్ లాట్ టు టాక్ యాక్చువల్లీ. మీకు నా గురించి ఎక్కువగా పర్సనల్గా తెలీదు. నేను రాబోతున్న డేస్లో అంటే ఇంకో ఫ్యూ డేస్లో ఐ డెఫినెట్లీ షేర్ మై స్టోరీస్. నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను కెరీర్ కోసం అయినా సరే, హెల్త్ కోసం అయినా సరే, ఇలాంటి అన్నీ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఐ విల్ బి షేరింగ్ ఆల్ ఆఫ్ దాట్ టు యూ. టైం రావాలి మనకి అండ్ మంచి గుడ్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్, గుడ్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్. అంటే ఐ హ్యావ్ అ గుడ్ ఫోన్, కెమెరా, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ మనకి లైటింగ్ సరిగ్గా లేకపోతే అండ్ మైక్ కూడా యాక్చువల్లీ కాశ్మీర్లో మైక్ పాడైపోయింది అనమాట. అదేంటో నేను తీసుకెళ్ళిన పవర్ బ్యాంక్ కూడా ఖరాబ్ అయిపోయింది అండ్ మైక్ కూడా ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అండ్ సడన్గా అంటే కాశ్మీర్ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే మీకోసం వీడియో చేద్దామని అనుకున్నా. బట్ అది సడన్గా పాడైపోవడము అండ్ నేను బాగా రీసెర్చ్ చేసి ఏది బాగుంటుంది అనేది సర్చ్ చేసి మళ్ళీ నేనైతే ఈ మైక్ అయితే తీసుకున్నాను అనమాట. సో అంటే ద థింగ్ ఇస్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్, గుడ్ లైటింగ్. ఇంకోటి ఏంటంటే మైక్ అనమాట. మీరు చెవు దగ్గర పెట్టుకొని వినే అవసరం ఉండొద్దు మీకు. నా వీడియోస్ చూస్తున్నప్పుడు నన్ను చూడాలి, నన్ను చూస్తూ మీరు వినాలి అని నా ఏమంటారు కోరిక, లైక్ నా విష్ అనమాట అది. సో నా వీడియోస్ చూసేటప్పుడు మీరు ఎక్కువగా కష్టపడొద్దు అని నా ఉద్దేశం అంతే. సో ఐ థ్యాంక్ శ్రవంతి అరుకుల ఫర్ దిస్ బికాస్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కింద మీ రిజల్ట్ ఏమైందండి అని మీరు ఊరికే నన్ను అంటే లైక్ ఊరికే ఏం లేదు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ అ నెగటివ్ యాక్చువల్లీ. నేను అది స్పోర్టివ్గా తీసుకుంటున్నా. ఐ ఫెల్ట్ సో గుడ్ అనమాట. మీరు ఎప్పుడు కమెంట్ పెట్టినా కూడా బికాస్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్ విత్ మీ అండ్ మీకు ఆ కాంటెంట్ కావాలని నన్ను అడుగుతున్నారు అని నేను డెలివరీ చేయలేకపోతున్నాను అని నాకు ఒక చిన్న బాధ అనమాట అంతే. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ యాక్చువల్లీ. అలాంటి సబ్స్క్రైబర్స్ అంటే దే షుడ్ ఆస్క్ మీ ఇది చేయండి అది చేయండి
మీకోసం నేను చేసేలాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ దాట్. యా, అండ్ ఇంకోటి ఏంటంటే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, అంటే ఇది నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వావ్ వీడియోలో, అంటే వావ్ వీడియోస్ నేను యాక్చువల్లీ స్టాప్ చేసేసినాను కదా, లైక్ డైట్ ప్లాన్ చెప్పడం కానీ అలాంటివన్నీ కూడా. గుడ్ రిజల్ట్ నేను పూర్ణిమ మ్యామ్తో కొలాబరేట్ అయ్యి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఇన్ ద ఫ్యూచర్. బట్ నాకు నేను ఎందుకు ఆపేసాను అనేది కూడా మీకు తెలియాలి కదా. గుడ్ థింగ్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు షేర్. యాక్చువల్లీ నాకు చాలా బెనిఫిట్ అయిందనమాట వావ్ డైట్ చేయడం వల్ల. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు షేర్, అండ్ అవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే సాలెడ్స్ అనమాట. ఎవ్రీ డే ఒకటే, లైక్ ఒక 2 సాలెడ్స్ ఉంటాయి మనకు, అంతే, అంతకు మించి ఎక్కువ ఉండవు. సాలెడ్ అంటే ఎలా ఉంటాయి అంటే, లైక్ కీరా, క్యారెట్ అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ దాట్ అనమాట డిన్నర్కి. అది నాకు ఎనర్జీ ఎక్కువ ఇవ్వలేవు అనమాట, ఎందుకంటే నేను చేసే వర్క్కి నాకు కొంచెం ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ప్రోటీన్ ఉంటే మన స్టమక్ ఎక్కువగా హంగ్రీగా ఫీల్ అవ్వకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. బట్ సాలెడ్స్తో నాకు ఎందుకో అది సాటిస్ఫాక్షన్ రాకపోయేది. అంటే ఎక్కువగా లైక్ కొంచెం తిన్నా కూడా ఎక్కువ తిన్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట. అలా తినాలి అంటే ప్రోటీన్ యాడ్ చేయాలి, కానీ డిన్నర్లో మనకి ప్రోటీన్ అనేది యాడ్ అవ్వలేదు అనమాట. ఓన్లీ సాలెడ్ ఒకటి ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండకపోయేది. ఇంకొక కన్సర్న్ ఏంటంటే, ఇదే సాలెడ్తో ఇప్పుడు సమ్మర్లో అంటే మనం కీరా తినొచ్చు, కాకపోతే వింటర్ అండ్ రెయినీ సీజన్లో మనం కీరా తినలేము ఎక్కువ. నాకు ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది. ఆ కీరా తినాలంటే కొంచెం అన్కంజెస్టెడ్గా ఉంటుంది అండ్ తినలేం కూడా. సో ఈ అన్ని ఇష్యూస్ వల్ల ఏమంటే, నేను చాలా, అంటే 2 years అవుతుంది నేను డైట్ చేసి. ఆ 3 months అయిపోయాక చాలా టైమ్స్ స్టార్ట్ చేసి ఆపేసాను అనమాట. సో ఇదే రొటీన్ అయిపోయింది. మళ్ళీ నేను నా ఫిట్నెస్ని సరిగ్గా సెట్ చేసుకోలేకపోయాను అనమాట ఆ రీజన్ వల్లనే. సో అందుకోసమే నాకు అదొక చిన్న కన్సర్న్ లాగా అయింది, అందుకోసమే నేను స్టాప్ చేసేసాను అనమాట. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఎలర్జీ కొద్దిగా అయ్యింది యాక్చువల్లీ. అది మేబీ తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ నాకు సెట్ అవ్వకపోవడమే, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ ఇంకోటి ఏంటంటే, రొటీన్గా చేయలేకపోయాను అనమాట. అంటే అలవాటు అయిపోయింది నాకు డైట్. ఈ డైట్లో ఇది ఉంటుంది, ఈ స్ట్రగుల్ ఉంటుంది, ఇది చేస్తే ఇది ఉంటుంది అని నాకు తెలిసింది, నా మైండ్కి అర్థమైపోయింది. అంటే నా క్యూరియాసిటీ ఏంటంటే, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ రొటీన్ని తీసుకోగలుగుతాను నేను. కానీ ఎక్స్పెరిమెంట్ లేదనమాట. ఆల్రెడీ నేను నా బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి బక్కగా అయిపోయి మళ్ళీ లావ్ అయిపోయాను కదా. సో నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. వావ్ డైట్ చేస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని నాకు ఒక ఐడియా ఉంది. సో ఆ రొటీన్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను అనమాట లాంగ్ టర్మ్లో. బట్ ద గుడ్ థింగ్ ఇస్, నేను ఇంకా వావ్ డైట్లో కొన్ని థింగ్స్ నేను ఇంకా ఫాలో అవుతూ ఉంటాను, అండ్ ఐ లైక్ టు డూ ఇట్ అనమాట. సో నేను ఏమేమి థింగ్స్ చేస్తాను అంటే, ఒకటి ప్రాణాయామ ఎవ్రీ డే చేస్తాను. యోగా చేస్తే మై డే వుడ్ బి, అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మార్నింగ్ లేవడానికి ఆ బద్ధకం వల్లనే నేను యోగా అనేది చేయలేకపోతున్నాను బేసిక్గా. బట్ చేస్తే మట్టికి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడెప్పుడైతే వేరే వాళ్ళ డైట్స్ చేసినా కూడా ఆ యోగా మాత్రం అస్సలు చేయకుండా ఉండను, ఖచ్చితంగా చేస్తాను అనమాట. వాళ్ళు ఇచ్చిన వర్కౌట్ రొటీన్ కూడా నేను ఫాలో అవ్వను. నాకు ఇది సెట్ అయింది కాబట్టి కంపల్సరీగా ఇది చేస్తే నేను బాగుంటాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కాబట్టి ఏ డైట్ చేసినా కూడా ఈ యోగా, అంటే వావ్ డైట్ వాళ్ళు ఇచ్చిన యోగా అయితే నేను అస్సలు వదిలిపెట్టాను అనమాట. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్స్ కూడా ఎవ్రీ వీక్ 1 day ఉంటుంది అనమాట. ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తాను నేను యూజింగ్ వెయిట్స్. సో ఇలా అనమాట. అండ్ ప్రాణాయామ ఇలాంటివన్నీ కూడా. అండ్ పడుకునే ముందు నేను యూజువల్గా చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగే. ఒక 7 లోపల నా డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఆకలేస్తుంటుంది మనకి. అప్పుడు నేను ఏం చేస్తానంటే, మంచిగా చిక్కగా బటర్ మిల్క్ కలిపేసుకొని తాగుతాను. అండ్ చిన్న బనానా అయితే తీసుకుంటాను అనమాట. చాలా మంది చెప్పేవాళ్ళు బనానా నైట్ తినొద్దు అది ఇది అని చెప్పేసి. కాకపోతే నాకు అది తింటే కొంచెం పడుకోవడానికి ఈజీ అవుతుంది. మనకు కడుపు నిండకపోతే మనకి స్లీప్ కూడా సరిగ్గా రాదు కదా. సో ఆ రూపంలో నేను ఇంకా బటర్ మిల్క్ అండ్ బనానా తిని పడుకునేదాన్ని అనమాట. ఇప్పటికీ అలాగే చేస్తుంటాను ఆకలేస్తే. సో ఇది నా రొటీన్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డైట్ రిజల్ట్ ఏంటి? ఓకే, నేను ఫస్ట్ డైట్ రిజల్ట్ మీకు చెప్పే ముందు
ఎవరి దగ్గర డైట్ తీసుకున్నారు అని మీరు అందరు క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఎస్, సో బేసిక్గా నాకేంటంటే తెలుగు డైట్ కావాలి. ఓకే, నార్త్ ఇండియన్ డైట్స్లో లైక్ రోటీస్, చోలే, సంథింగ్ ఏవేవో ఉంటాయి. నాకు అసలు నచ్చవన్నమాట అలా డైట్స్. అంటే మన ఫుడ్ రొటీన్ ఏంటి, మన పేరెంట్స్ ఏం తిన్నారు, మన ఇంట్లో ఏం నడుస్తుంది అనేది మనకు తెలుసు కదా. అదే విధంగా మనం తినాలి బేసిక్గా, అవునా కదా. సో ఎవరో డైట్ రోటీస్ ఏదో పౌడర్స్ కలిపేసుకొని అలాంటివన్నీ నాకు నచ్చవు. నాకు తెలుగు డైట్ కావాలి. దానికోసం అని చెప్పేసి నేను వావ్ డైట్ చూస్ చేసుకున్నాను. కానీ వావ్ డైట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట, మనం అదే ఫాలో అవ్వాలి. కానీ స్ట్రిక్ట్ అంటే ఆ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే మనం తింటేనే మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇంకొక బ్యారియర్ ఏం లేదు. అంటే ఎప్పుడైనా సరే మనం ఇంతే తినాలి, ఒక గుప్పడంత బియ్యమే తీసుకోవాలి, అలాంటివి ఏమి ఉండదు అనమాట వావ్ డైట్లో. మీకు ఇష్టం ఉన్నంత తినొచ్చు, ఎందుకంటే మనం వైట్ రైస్ తీసుకోం, సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటాం. ప్రెసెంట్ నేను చేస్తున్న డైట్లో కూడా సింగిల్ పాలిష్ రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి డైట్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. నీకు ఆకలిస్తే నువ్వు క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ, అంటే నీ సాటియేటీ క్రేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సాటిస్ఫై చేసుకోవడానికి యూ కెన్ ఈట్, అదనమాట. అండ్ టైమింగ్స్ని మనం కంట్రోల్ చేస్తున్నాం, ఇంతకు మించి ఇంకేం లేదు. నాకు వావ్ డైట్ కొన్ని రకాలుగా నాకు సెట్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకొకరి దగ్గర డైట్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ నేమ్ ఏంటంటే జొన్నాస్ అండ్ కిచెన్. ఈ జొన్నాస్ అండ్ కిచెన్లో వావ్ డైట్లో అయితే మనం ఒక 21,000 అలా పే చేస్తాము. బట్ జొన్నాస్ అండ్ కిచెన్లో ఓన్లీ 6,000 అనమాట వాళ్ళ ఫీజు వచ్చేసి. కాకపోతే వాళ్ళు వర్కౌట్ రొటీన్స్ అలాంటివి ఏం షేర్ చేయరు, వాకింగ్ చేయమంటారు. నేనైతే వాకింగ్ బయటకు వెళ్ళాను అనమాట, ఎక్కువగా ఇంట్లోనే యోగా చేసుకుంటాను, ప్రాణాయామం చేసుకుంటాను, అండ్ నాకు అది వర్కౌట్ అయ్యింది. సో నేను ఈ డైట్ ఒక 2 months చేశాను అనమాట. 2 monthsలో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 5 kgs. కానీ కాశ్మీర్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ కాశ్మీర్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కొంచెం అంటే కాశ్మీర్లో ఫుడ్ మంచిగా దొరకలేదు కాబట్టి ఇంటికి రాగానే అది తినాలి ఇది తినాలని ఏదో పెట్టుకొని వచ్చిన. ఇంటికి రాగానే బిర్యానీస్, మ్యాంగో సీజన్ కదా, ఇంకా మ్యాంగోస్ తినాలి, అవి తినాలి, ఇవి తినాలని ఏవో ఎక్స్పెరిమెంట్ చేసిన ఇంట్లో, చాలా వర్కౌట్ అయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాంగోస్ పెరుగులో పెట్టుకొని తినడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మళ్ళీ నా వెయిట్ అనేది కొంచెం పెరిగిందనమాట. నేననే కాదు, ఎవరైనా సరే డైట్ అనేది చేస్తే కంపల్సరీగా 3 months చేయాలి. 3 months చేస్తే మీకు అది కన్సిస్టెంట్గా చేశారు కాబట్టి మీ వెయిట్ అనేది అలాగే స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను, ఒకసారి ఆపేస్తాను, నాకు క్రేవింగ్ అయితే తినేస్తాను, ఇలాంటివన్నీ చేయడం వల్ల నా వెయిట్ అనేది స్టేబుల్గా లేదు. ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయాలనుకుంటే డైట్ స్టార్ట్ చేయకుండానే చెప్తా. మీరు ఖచ్చితంగా చేయాలి, మీరు తగ్గాలి అనుకుంటేనే డైట్ స్టార్ట్ చేయండి. అండ్ మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూస్గా 3 months చేస్తేనే మీ వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇది నా సజెషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం డైట్ చేస్తున్నానో చెప్పినాను కదా, ఆల్రెడీ ఇప్పుడు 90 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసిన. అది బాగానే వర్కౌట్ అవుతుంది యాక్చువల్లీ. రిజల్ట్ అంటే మీతో ఎందుకు నేను 90 days ఛాలెంజ్ చేస్తున్నాను అంటే నాకు కూడా అంటే ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా అడుగుతారు కదా, మీ డైట్ రిజల్ట్ ఏమైంది, లైక్ మీ వెయిట్ తగ్గిందా లేదా, ఇలాంటివన్నీ అడుగుతుంటారు కదా. సో అలాంటివి ఫేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్తున్నాం కాబట్టి మనం ఫాలో అవ్వాలి. సో దట్ నేను మీకు అకౌంటబుల్గా ఉండాలి, నేను ఏం చేస్తున్నానో మీకు తెలియాలి, మీరు నన్ను అడుగుతారు. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ కరెక్ట్ అంటే నేను చేయకపోతే అది వెయిట్ అనేది కంట్రోల్ అవ్వదు, మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది. సో అలాంటివన్నీ కాకుండా నేను మీతో చెప్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకరితో మనం షేర్ చేయాలి మనం ఏం చేస్తున్నామని. సో దట్ వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వాలి అని మనకు ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుంది అనమాట. అందుకోసమే నేను 90 days ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశాను. క్లియర్? యా. సో ఆ రిజల్ట్ అనేది నేను ఎవ్రీ మంత్ నా వెయిట్ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను, ఎంత డ్రాప్ అయ్యాను, ఏమైనా పెరిగానా, ఏమైనా డ్రాప్ అయ్యానా. ఈసారి మాత్రం కంపల్సరీగా డ్రాప్ అవుతాను అన్న ఒక మైండ్ సెట్ అయితే డెవలప్ అయింది నాకు. అదే వేలో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే 90 days ఛాలెంజ్ అయితే ఈ రీజన్ వల్ల నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, అండ్ ఫ్యాట్ లాస్ టిప్స్కి వచ్చేసరికి నేను ఎవ్రీ డే నేను మీకు 90 days ఛాలెంజ్ అయితే చేస్తున్నాను కదా, ఎవ్రీడే ఒక టిప్ అయితే చెప్తున్నాను. మీరు కంపల్సరీగా దాని మీద ఫోకస్. 90 days షార్ట్లో మీకు ఒక ఫ్యాట్ లాస్ టిప్ అనేది చెప్తున్నాను. నేను ఎందుకు ఆ ఫ్యాట్ లాస్ టిప్ చెప్తున్నాను అంటే దెర్ ఇస్ అ మ్యాటర్ ఇన్ ఇట్. అంటే ఎందుకు అంటే అది మీరు చేస్తే కంపల్సరీగా మీరు మీ లైఫ్ స్టైల్లో చాలా బిగ్ చేంజెస్ చేసినట్టు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 3 daysలో పోస్ట్ చేశాను కదా,
ఫస్ట్ డే అయితే నేను టైమింగ్స్ చెప్పాను, మీరు సరిగ్గా చూసినట్టయితే ఆ టైమింగ్సే మీరు 90 days త్రూ అవుట్ 90 days అదే టైమింగ్స్ ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు నేను చేసిన డైటే మీరు చేయండి అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దాట్. I'm influencing you to start a healthy routine for yourself. అంటే మీరు కూడా నాలాగే హెల్దీ రొటీన్ క్రియేట్ చేసుకుంటారని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, కానీ నా డైటే మీరు ఫాలో అవ్వాలని మాత్రం చెప్పట్లేదు. ఓకే, అంటే మనకున్న రిసోర్సెస్లో, మనకున్న వెజిటేబుల్స్లో, మనకున్న పదార్థాలతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హోమ్ ఫుడ్. అండ్ మన లైక్ హెల్దీగా ఎలా చేసుకోవచ్చు, హెల్దీగా ఎలా మనం బరువు దిగొచ్చు అనేదే నా కాన్సెప్ట్ అనమాట. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్ టు ఫాలో దిస్ డైట్ ప్లాన్ ఉన్నది నేను చెప్పట్లేదు. ఓకే, నా డైట్ నాకు ఏదైతే సెట్ అవుతుందో నాకు తను చెప్పింది కాబట్టి నేను అది ఫాలో అవ్వచ్చు, నాకు అది ప్రాబ్లం లేదు. నా డైట్ మీరు ఫాలో అవుతే విచ్ ఈస్ నాట్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్ అనమాట. ఎందుకంటే మీ కన్సర్న్స్ మీకు తెలుసు, కాకపోతే డైటీషియన్కి తెలియదు అండ్ నాకు కూడా తెలియదు. కాబట్టి నా డైట్ మాత్రం మీరు ఫాలో అవ్వకండి. బట్ ఈ విధంగా ఇలా తింటే మనం అంటే కొన్ని ఐడియాస్ ఇస్తున్నాను మీకు. లైక్ ఈ విధంగా మనం తినొచ్చు, ఈ విధంగా మనం ఉండొచ్చు. మన లైఫ్ స్టైల్, మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకు కావాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏం లేవు. తినంగానే ఎవ్రీ మీల్, మీరు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏది తిన్నా కూడా ఖచ్చితంగా ఒక 10 minutes వాక్ చేయండి. అది ఏ పని ఉన్నా పక్కకు పెట్టేసి ఖచ్చితంగా 10 minutes వాక్ చేయండి. ఎందుకంటే మీ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అండ్ అందుకోసమే మీరు చేయాలన్నమాట. అండ్ బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయరు. ఖచ్చితంగా ఎవ్రీడే ప్రాణాయామం మాత్రం చేయండి. యోగా ఇట్స్ యువర్ విష్. నాకైతే యోగా చాలా ఇష్టం, ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. కాబట్టి నేను యోగా చేస్తాను. ఎక్కువ హెవీ వర్కౌట్స్, జిమ్కి నేను వెళ్ళను. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వెళ్ళొచ్చు. నా మైండ్ సెట్ ఇంకా డెవలప్ అవుతే ఖచ్చితంగా నేను జిమ్కి వెళ్ళొచ్చు. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ గోయింగ్ టు జిమ్. నాకు ఎప్పుడైనా సరే ఇంట్లోనే అన్ని చేసుకోవాలి, బయటకు వెళ్ళొద్దు అన్నట్టు ఉంటుంది అనమాట. సో నాకున్న సిచ్యువేషన్స్కి నేను ఇది ఫాలో అవుతున్నాను అలా. సో ఈ విధంగా ఎవ్రీ మీల్లో మనము వెజీస్ యాడ్ చేసుకోవడము, ఎక్కడగా మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు చపాతీ తినాలని ఉండదు. సో ప్లెయిన్ చపాతీ తినకుండా అందులో వెజీస్ యాడ్ చేసుకొని మంచి రోటీస్ చేసుకొని తింటాను అనమాట. ఆ విధంగా మీరు కూడా ఏమన్నా హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవచ్చా మీ ఏరియాలో మీరు చూసుకొని మీరు అలా చేసుకుంటారు అని చెప్పేసి నేను మీకు కొంచెం వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నా వల్ల, మీరు కూడా మంచి హెల్దీ రొటీన్ చేసుకుంటారు అని చెప్పేసి. నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, నేను అది సెపరేట్ వీడియో చేస్తాను బ్యాడ్ హ్యాబిట్స్ కోసం. సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది చాలా ఫన్నీగా ఉంటాయి అనమాట, మీరైతే ఫుల్ నవ్వుకుంటారు. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. చాలా స్టోరీస్ ఉన్నాయి మీతో షేర్ చేసేది. సో యా, మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి, చాలా సబ్స్క్రైబర్స్ రావాలి, చాలా ఆడియన్స్ క్రియేట్ చేయాలి, మంచి కమ్యూనిటీ క్రియేట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ అంటిల్ దెన్ యా, ఈ వీడియోకి మాత్రం ఇంతే. ఇప్పుడైతే 90 days మీరు కూడా 90 days ఛాలెంజ్లో మీరు కూడా పార్ట్ తీసుకోండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ మీరు కూడా నేను చెప్పే ఫ్యాట్ లాస్ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. అండ్ మీ రిజల్ట్ ఏమైంది ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే నాకు చెప్పండి. సో జొన్నాస్ అండ్ కిచెన్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు అనమాట. ఒకసారి సర్చ్ చేసి మీరు కూడా తనకి ఒక స్లాట్ బేస్డ్ ఉంటుంది, ఆ స్లాట్ తీసుకుంటే తనకి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. షీ విల్ బీ కాలింగ్ యూ ఆన్ ద వాట్సాప్. అండ్ మీ కన్సర్న్స్ ఏమున్నాయో తనకి షేర్ చేస్తే షీ విల్ బీ షేరింగ్ ద డైట్ ప్లాన్ ఎవ్రీథింగ్ అనమాట. 2 weeksకి మనకి డైట్ అనేది చేంజ్ అవుతుంది. సో అంటే 1 weekకి చేంజ్ అవుతుంది, 2 weeksకి ఒకసారి తను డైట్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. నాకు చాలా నచ్చింది ఈ డైట్ చేస్తే హెల్దీగా ఉంటామన్న ఒక నమ్మకం అయితే వచ్చింది అనమాట. సో ప్రెజెంట్ మీరు రిజల్ట్ అడుగుతున్నారు కదా, నేను పెరిగాను కాబట్టి ఐ డు నాట్ వాంట్ టు షేర్ మై రిజల్ట్. యాక్చువల్లీ ఈ 90 days ఛాలెంజ్ అంటే ఎవ్రీ 30 daysకి మాత్రం నా వెయిట్ అనేది నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇది నేను మీకు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. అండ్ యా, that's it for this video. Thank you so much. Keep supporting me, keep subscribe, keep liking my videos. And now channel చాలా వరకు నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, కాశ్మీర్ వీడియోస్ అని అలా చాలా వీడియోస్ పెట్టాను. అవన్నీ కూడా మీరు చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్
మనకి సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది కానీ వాచ్ టైం పెరగట్లేదు అనమాట. సో నా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ దట్ ఈస్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like, share and comment. Thank you so much for everything. I'm grateful. Bye.